అశ్లీల చిత్రాల నిర్మాణం ప్రసారం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా నివాసాలు కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. కుంద్రా సహా ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల నివాసాల్లో కూడా ఈడీ సోదాలు చేసింది. ముంబై, ఉత్తరప్రదేశ్లోని 15 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. సినీ అవకాశాల కోసం ముంబైకి వచ్చే యువతులను వంచించి అశ్లీల చిత్రాలను నిర్మించడమే కాకుండా పలు యాప్ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారంటూ 2021లో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రాపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తర్వాత కొన్ని నెలలు ఆయన జైల్లో ఉన్నారు. ఆ కేసు ఆధారంగా 2022 మేలో మనీ లాండరింగ్ కేసును నమోదు చేసిన ఈడీ ఇప్పుడు తనిఖీలు చేపట్టింది. 2017లో గెయిన్ బిట్ కాయిన్ ఫోన్జీ స్కీమ్ పేరిట అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసిన కేసులో కూడా రాజ్ కుంద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఈ ఏడాది మొదట్లో కుంద్రా ఆయన భార్య శిల్పా శెట్టికి చెందిన 98 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆ ఆస్తుల జప్తుపై బాంబే హైకోర్టు కుంద్రా, శిల్పా శెట్టిలకు అనుకూలంగా తీర్పిచ్చింది.